హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో సూపర్ వాస్మల్ 33 కేశకాల గురించి తెలుసుకుందామండి. దీని ఫుల్ రివ్యూ అనేది చెప్పబోతున్నాను. వైట్ హెయిర్ సమస్యతో బాధపడుతుంటారు చిన్న వయసు నుంచే. అలాంటి వారికి ఈ కేశకాల అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనకి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల ఈ కేశకాలలో 3 ఆయిల్స్ అనేవి యాడ్ చేసి ఈ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ప్రోడక్ట్ అనేది మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ సూపర్ వాస్మల్ 33 కేశకాల అనేది ముందు మన హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు తప్పకుండా హ్యాండ్ గ్లౌజ్లు వేసుకోవాలి. అలాగే మన హ్యాండ్స్కి కానీ చెవికి వెనకాల కొద్దిగా అప్లై చేసుకొని టెస్ట్ చేసుకోవాలండి. చెవి వెనకాల కొద్దిగా హెయిర్కి అప్లై చేసుకుంటే మనకి ఈ వాస్మల్ అనేది పడుతుందా పడదా అనేది మనకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా గ్లౌజులు వేసుకోవాలండి. ఈ లిక్విడ్ అనేది 3 ఆయిల్స్తో కలిపి వస్తుంది. ఇది అప్లై చేసేటప్పుడు మన ఐస్కి కానీ ఐబ్రోస్కి కానీ తగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో కెమికల్స్ లాంటివి ఉంటాయి కాబట్టి దీన్ని చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇది హెయిర్ బ్లాక్గా అవ్వడమే కాకుండా హెయిర్ గ్రోత్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ యూస్ చేయకూడదండి. దీన్ని లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా యూస్ చేయొచ్చు. ఆడవాళ్ళు మగవారు ఎవరైనా యూస్ చేయొచ్చు, కానీ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే అసలు యూజ్ చేయొద్దండి. సూపర్ వాస్మల్ 33 కేశకాలలో 3 ఆయిల్స్ మిక్స్ అయ్యి ఉంటాయండి. మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా జుట్టు నల్లబడడానికి, హెయిర్ సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉండటానికి ఉపయోగపడతాయి. ఈ సూపర్ వాస్మల్ 33 కేశకాలని హెయిర్కి అప్లై చేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేయాలి. హెయిర్ చాలా స్పీడ్గా పెరుగుతుందండి. వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నవారు నెలకు 2 సార్లు అప్లై చేసుకోండి. సూపర్ వాస్మల్ అనేది మన హెయిర్ని నల్లగా ఉంచడానికే కాకుండా మన హెయిర్ బాగా జంపుగా పెరగడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇది నేను యూజ్ చేసి చెప్తున్నానండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చాలామందికి హెయిర్ గ్రోత్ అనేది అక్కడే ఆగిపోయి అసలు పెరగకుండా ఉంటుంది. అదేవిధంగా హెయిర్ ఎండ్స్లో స్ప్లిట్స్ ఉంటాయి కదండి, జుట్టు చిట్లిపోయి ఉంటుంది. ఆ చిట్లిపోయినది కొద్ది కొద్దిగా మీరు ట్రిమ్ చేసేయండి. నెలకు ఒకసారి కానీ 2 నెలలకు ఒకసారి కానీ జుట్టు చివరి భాగంలో చిట్లిపోయి ఉంటుంది కదండి, అది జస్ట్ కొద్దిగా మాత్రము కట్ చేస్తూ ఉండాలండి. లేదంటే ప్రతి 3 నెలలకు ఒకసారైనా జస్ట్ కొద్దిగా ట్రిమ్ చేస్తూ ఉండాలి. ఆ స్ప్లిట్స్ అనేటివి కట్ చేస్తే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. చాలా మంచి గ్రోత్, అదేవిధంగా చాలా నల్లగా అవుతుందండి హెయిర్ అయితే. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. కాకపోతే ప్రెగ్నెంట్ లేడీస్ యూస్ చేయొద్దు. ఇది మనం హెయిర్కి అప్లై చేసేటప్పుడు ముఖ్యంగా ఐబ్రోస్కి కానీ ఐస్కి కానీ తగలకూడదండి. ఈ ఆయిల్ వచ్చేసి కొద్దిగా వైట్గా, అదేవిధంగా కొద్దిగా బ్లాక్గా ఉంటుంది. దీంట్లో ఆయిల్ ఆల్రెడీ మిక్స్ చేసి ఉంటారండి. ఇది అప్లై చేసుకున్న తర్వాత పూర్తిగా గంట సేపు ఉంచుకోవాలండి. గంట సేపటి తర్వాత మనం రోజు ఏ షాంపూ అయితే యూస్ చేస్తూ ఉంటామో జనరల్గా ఆ షాంపూ తోటి మనము హెయిర్ వాష్ చేసుకోవచ్చండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. హెయిర్ చాలా స్మూత్గా నరిషింగ్గా ఉంటుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.